రేపు రవి బెయిల్ మీద అన్ని బయటకు వచ్చి ఒకవేళ అఫీషియల్గా ఇక్కడ ఎట్లయినా పెట్టనీరు, అతను బయట దేశానికి వెళ్ళి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు ఏం జరిగిందో, అప్పుడు మళ్ళీ మీరు టెలికాస్ట్ చేస్తారు. అప్పటి వరకు కూడా రవి దొంగే రవి దొంగే రవి దొంగే. సో ఖచ్చితంగా రవి విడుదల అవుతాడైతే. ఎందుకు విడుదల కావాడండి? రైట్ టు బెయిల్ అండి. అసలు యాక్చువల్లీ ఇది అరెస్ట్ అవ్వడానికి ఆస్కారం లేని కేసు ఇది. నేను చెప్తున్నా కదా, అరెస్ట్కి ఆస్కారం లేని కేసు. రవి ఇంకొద్దిగా ముందుగానే ఒక మంచి లీగల్ అడ్వకేట్ని పెట్టుకుని ఉంటే అరెస్ట్ కూడా జరగదు. ఈ కేసులో అరెస్ట్ కూడా జరగదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ఈ వ్యవహారాలన్నీ చేసేటోళ్ళు అడ్వకేట్లు అనేటప్పటికి అడ్వకేట్ల అమ్మో వీళ్ళు దొంగలు అసలు డబ్బులు తీసేసుకుంటారు అనే ఒక ఇంప్రెషన్ ఉంది. దానివల్ల ఏం జరుగుతున్నారంటే కనుక వాళ్ళు ఫండమెంటల్ రైట్స్ అని కోల్పోతున్నారు. సో లీగల్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది సో ఓకే, ఒక అడ్వకేట్గా కాకుండా ఇప్పుడు రవి చేసిన దాన్ని మీరు సమర్థిస్తారా? నేను ఒక అడ్వకేట్గా కాకుండా ఒక సామాజిక కార్యకర్తగా సమాజం గురించి తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. కోర్టు అతనికి శిక్ష విధించేంత వరకు కూడా అతన్ని దొంగ అని చెప్పి నేను నమ్మనండి. ఎందుకంటే కనుక ఏ పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ టిల్ హీస్ గిల్ట్ అండ్ ప్రూవెన్ బై ది కన్సర్న్ కోర్ట్ ఆఫ్ లా. రాజ్యాంగం చెప్తుంది. ఒక రాజ్యాంగం చదువుకున్న వ్యక్తిగా ఒక మూర్ఖులాగానే మాట్లాడలేనంటే అతనికి కోర్టు శిక్ష వేసిన వెంటనే మీరు మైక్ పెట్టండి, నేనే చెప్తా నెంబర్ 1 దొంగ అండి అంట. అంటే శిక్ష వేస్తే నెంబర్ 1 దొంగ అని మీరు ఒప్పేసుకుంటారు? ఒప్పుకుంటానండి. నేను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని నమ్మే వ్యక్తిగా. అంటే తప్పు కనిపించినా కూడా శిక్ష పడలేదు కదా, సో ఆయన తప్పు చేయలేదని మీరు ఒప్పుకుంటారు. కోర్టు వర్షన్ నా వర్షన్ అండి. అంతే. అల్టిమేట్ చేస్తే మీరు ఆయన దొంగ అని ఒప్పుకుంటారు, శిక్ష లేకపోతే దొంగ కాదు. అంతే. ఆయన తప్పు చేసినా కూడా అంతే. అంతేనండి. స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. అంతే 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 అంతే. మరి ఎవరు నమ్మాలి? మిమ్మల్ని నమ్మాలా, రవిని నమ్మాలి? కోర్టును నమ్మాలి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నమ్మాలండి. అంతే. ప్రజలు కూడా మీలాగే ఉన్నారు ఇప్పుడు. అవునండి. ఇప్పుడు సజ్జనార్ గారు ఎన్కౌంటర్ చేసినప్పుడు గులాబీ పూలు వేసినప్పుడేమో ఆహా ఓహో అని, ఈ రోజు అదే సజ్జనార్ గారు ఈయన అరెస్ట్ చేసినప్పుడు ఈ ప్రజలందరూ అవతల సైడ్ వెళ్ళినప్పుడేమో ఈ ప్రజలందరూ దొంగలు అయిపోయారు, ఆ రోజు ఈ ప్రజలందరూ మంచోళ్ళు అయిపోయారు. వాటి తీసండి. ఎగ్జాక్ట్లీ, సిచ్యువేషన్స్ వేరండి. మనం ఎట్లా జస్టిఫై చేస్తామండి? ప్రజలకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందండి ఆర్టికల్ 19లో. వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ చేస్తారు.